ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే, మనం ఒక నిర్దేశించుకున్న ఒక గమ్యాన్ని చేరాలి అంటే ఎలాంటి ఇబ్బందినైనా ఈజీగా అధిగమించేయచ్చు. ఇప్పుడు చదువులో రాణించాలి అనుకునేవాళ్ళు, లేదంటే టాపర్ అవ్వాలి అనుకునేవాళ్ళు, లేదంటే వాళ్ళు డాక్టరో ఇంజనీరో అవ్వాలని లక్ష్యం పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ ముందు ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఇబ్బందులైనా దేన్ని కేర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆ లక్ష్యం మీదే ఉంటుంది. దాని మీద గురి పెడతారు, ఆ గురితోనే చదువుతారు, కష్టపడతారు. ఇలాగా చాలామంది సాధిస్తూ ఉంటారు. ఒక లక్ష్య సాధన అనే లేని వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో చదివినా అంతే, గవర్నమెంట్ కాలేజీలో చదివినా అంతే, ట్యూషన్లు పెట్టించుకున్నా అంతే, రాత్రింబవళ్ళు పేరెంట్స్ పక్కన కూర్చొని చదివిపించినా అంతే, ఎంతైనా అంతే. కానీ లక్ష్యం ఉన్నవాళ్ళు ఎవరి మీద ఆధారపడరు, దేనికోసం ఆశించరు, అనవసరమైన ఆలోచనలు బుర్రలోకి తీసుకోరు, ఖచ్చితంగా టాపర్ అవ్వాలనుకుంటారు, అవుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా కర్నూలులో ఒక యువతి, ఒక విద్యార్థిని ఇంటర్లో బైపీసీలో 420 మార్కులు సాధించింది. నిజంగా సృజనామృత ఆ అమ్మాయి పేరు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఆమె గత కొద్ది రోజులుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోందట. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ తను చదువుకుంటూ ఉంది. అలాగని చెప్పి ఏ ఎగ్జామ్ కూడా ఆమె ఎగ్గొట్టలేదు. అలాగే ఎప్పుడూ కూడా చికిత్స చేయించుకుంటూ కూడా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స చేయించుకుంటూ కూడా పుస్తకాలని వదలలేదు. ఆమె లక్ష్యం డాక్టర్ కావాలి అనేది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షలో 440 మార్కులకి 420 మార్కులు సాధించింది. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఈ సృజనామృత 2023 సెప్టెంబర్లో 10వ తరగతి చదివే రోజుల్లో ఒకసారి బాగా గొంతు నొప్పి వచ్చి నోటి మాట రాలేదట. ఆ మరుసటి రోజే జ్వరం కూడా రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించారు. గొంతే అలాగే గుండె అలాగే పొట్ట ప్రాంతాల్లో క్యాన్సర్ గడ్ల ఉన్నట్లు తేలింది. వెంటనే కీమోథెరపీ చేయించకపోతే ప్రాణహాని ఉంటుందని వైద్యులు చెప్పారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల సమయంలోనే వారానికి 5 రోజులు చొప్పున 4 వారాల పాటు రేడియేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఉదయం పరీక్ష రాసి వచ్చి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఆ థెరపీ తీవ్రతను భరించలేక బాధతో విలవెల్లాడేది. అయినా ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు పుస్తకాలను కూడా తీసుకెళ్ళి పక్కనే కూర్చొని చదువుకునేదట, ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఇలా 10వ తరగతి పరీక్షల్లో 600 మార్కులకి 493 మార్కులు సాధించింది. కీమోలు అలాగే రేడియేషన్లతో పాటు నిత్యం 10ల సంఖ్యలో మాత్రలు, అప్పుడప్పుడు ఇంజక్షన్లు చేయించుకుంటూనే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాసింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో 420 మార్కులు వచ్చాయి. నిజంగా 420 మార్కులు రావడంతో బోటనీ అలాగే జువాలజీలో 60కి 60 మార్కులు కూడా వచ్చినాయట. నిజంగా ఇదంతా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఒకటి, అలాగే ఆమెలో ఉన్న ఆ కసి, చదవాలి, ఎలాగైనా సాధించాలి, ఒక లక్ష్యాన్ని టార్గెట్ పెట్టుకుంది. అందుకే ఆమె లోపల ఒక మహమ్మారి ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. నా లోపల ఒక భయంకరమైన వ్యాధి ఉంది అనే విషయం కూడా మర్చిపోయింది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది, డీలా పడలేదు. ఇప్పుడు చిన్న చిన్న నొప్పులు వస్తేనే, కాలు నొప్పి వచ్చిందనో, చేయి నొప్పి వచ్చిందనో, తలనొప్పి వచ్చిందనో చదువుకోవడం మానేస్తారు. గట్టిగా మాట్లాడితే ఎండ ఎక్కువ ఉంది, లేదంటే ఈరోజు వాతావరణం బాగాలేదని కాలేజీలో ఎగ్గొట్టేసే స్టూడెంట్స్ ఉన్నారు. ఇలాంటి రోజుల్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అతి భయంకరమైన రోగం. అలాంటి వ్యాధి తనలో ఉందని తెలిసి కూడా 10వ తరగతి నుంచి ఆమె సక్సెస్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా అద్భుతమైన సక్సెస్ మూట కట్టుకుంది. ఖచ్చితంగా ఆమె ఆకాంక్షిస్తున్న కళ ఏదైతే ఉందో, ఆమె అనుకుంటున్న లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరాలని కోరుకుందాం.